చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పిల్లలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? పిల్లలు ఇద్దరు జడ్పీటీ సెలెక్ట్ అయినప్పుడు జస్ట్ చిన్న పాప 1 month, ఓకే, పెద్దమ్మాయి 3 years. ఓకే. బట్ ఇప్పుడు పెద్దగా అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్దమ్మాయి తన ఓన్ స్టార్ట్అప్ ఉంది మహారాష్ట్రలో. ఓ, చిన్నమ్మాయి ఈజ్ అ షెఫ్. షీఈస్ వర్కింగ్ ఇన్ అ రెస్టారెంట్. ఎక్కడ? ఇక్కడే సమా అని ఫిల్మ్ నగర్లో ఉంది. ఓ, ఏంటి హోటల్ మేనేజ్మెంట్ చేశారు అతను? లేదు, షెఫ్ కోర్స్, ప్రాపర్ షెఫ్ కోర్స్. ఓ సూపర్. సో ఇంట్లో అన్ని వెరైటీస్ చేస్తుంది. ఓకే, పెద్దమ్మాయి స్టార్ట్అప్ కంపెనీ అక్కడ. పేరేంటండి? పాప పేరు అడుగుతున్నారు. పాప పేరు శ్రియ. అండ్ ఈ మధ్య మీరు చూసే ఉంటారు, కనుక ఆర్గానిక్స్ అని. ఆల్మోస్ట్ ఇండియాలోనే షీఈస్ ద యంగెస్ట్ ఆంట్రప్రెన్యూర్. వావ్. అండ్ షీఈస్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిక్ పామ్ జాగ్రీ గౌడ్స్. సో మా నాన్నగారికి మహారాష్ట్రలో కళ్ళు షాప్స్ ఉండింది. అంటే మా నాన్నగారి తరమే మహారాష్ట్రలో కళ్ళుని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు మా నాన్న వల్ల టీం అన్నమాట. ఓకే. సో మహారాష్ట్రలో చదివింది తను, పూణేలో. అప్పుడు నా ప్రొఫెషన్నే, మా తాత ప్రొఫెషన్నే నేను ఎందుకు తీసుకోకూడదు అని నీరా నుండి బెల్లం తయారు చేస్తుంది. 100% న్యాచురల్ ఆర్గానిక్. వావ్. సో మహారాష్ట్రలోనే ఉంటున్నారు ఇప్పుడు పాప. మహారాష్ట్రలోనే. సో ఎలా మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారు కదా, పిల్లలు ఏం చెప్తుంటారు? They feel happy and proud. Okay. That somebody is has taken initiative for the students. Okay. So for a good cause. పిల్లలిద్దరు యాక్టివ్గా ఉంటారండి? చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు కూడా గైడ్ చేస్తారు నన్ను, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది, పిల్లల కోసం. ఓకే. నాట్ ఫర్ పాలిటిక్స్. సో మీకు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి అందుకనే మీరు హాస్టల్స్లో అమ్మాయిల మీద మీరు తీసుకునే జాగ్రత్త చూస్తుంటే మాకే అనిపిస్తుంటే ఒక్కొక్కసారి నిజంగా ఉంటుంది కదా డెఫినెట్గా. అంటే నా ఇద్దరు అమ్మాయిలు అనడంతో పాటుగా 25 years మనం పాలిటిక్స్లో ఉన్నాము, సొసైటీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా అమ్మాయిలకు ఒక నమ్మకము, ఒక ధైర్యము, మేమున్నాము అనేది చెప్పే వాళ్ళు కావాలండి ఇప్పుడు సొసైటీలో. డెఫినెట్గా దానికోసం వాళ్ళు వెతుకుతున్నారు. ఎందుకంటే పేరెంట్స్ జాబ్స్ చేస్తున్నారు, ఇంట్లో సిబ్లింగ్స్ అనే వాళ్ళతోని కూడా అంతకు టైం దొరకట్లేదు. సో కొన్ని సందర్భాలలో సమస్య ఎవరికి చెప్పాలా, ఎలా రిజాల్వ్ చేయాలా అర్థం కాని పరిస్థితిలో డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. సో దెన్ ఐ థాట్ మనమే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి విల్ గివ్ అ కాన్ఫిడెన్స్ టు దెమ్. ఓకే.